హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1లో అయితే శారీస్ అయితే చూపించాను. ఇప్పుడు ఎగ్జిబిషన్ పార్ట్ 2లో లేడీస్ కోసం సూపర్ డ్రెస్ మెటీరియల్స్ మరియు స్టిచ్డ్ 3 పీస్ సెట్స్ ఫుల్ కలెక్షన్ అయితే చూడండి. డైలీ వేర్ నుండి పార్టీ వేర్ వరకు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి, అవి ఒకసారి చూస్తాము. డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్సేనండి. చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూసేది వచ్చరికి చందేరి అంట. చందేరి డ్రెస్ మెటీరియల్ ప్రింట్ వచ్చరికి మనకి చున్నీకి ఈ విధంగా మంచికైతే ప్రింట్ అనేది వచ్చేస్తుంది. టోటల్గా ఈ విధంగా చున్నీ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి ప్యాంట్కి కూడా ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేస్తుంది. వైట్ కలర్ ప్యాంట్ వచ్చేసి మధ్యలో ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుంది. చాలా బాగుంది, చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి టాప్ అండి. టాప్ కింద వచ్చేసరికి ఈ విధంగా వైట్ కలర్లో కింద బార్డర్ మాదిరి వచ్చేస్తుంది. పైన అంతా మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చేసి ఈ విధంగా పింక్ కలర్ బుటీస్, వైట్ కలర్ బుటీస్ వచ్చేస్తాయి. చాలా బాగుంది డ్రెస్ అయితే. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. మనం చూసిన డ్రెస్లో వచ్చరికి ఈ 3 కలర్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ విధంగా పింక్ కలర్, పింక్ అది చాలా బాగుంది. చూడండి, దీంట్లో లోపల వచ్చరికి మనకి ఈ విధంగా గ్రే కలర్లో అయితే చున్నీ, మనకి ప్యాంటు అనేది వచ్చేస్తుంది. దీంట్లో వచ్చరికి ఈ 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చరికి సిఫాన్ ఓన్లీ టాప్సే వచ్చేస్తాయి. వీటిల్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. టోటల్గా సిఫాన్ అనమాట. స్మూత్ క్లాత్ తోటి చాలా స్మూత్గా అయితే ఉంది. చూడండి, స్మూత్ క్లాత్ తోటి మనకి టాప్ ఒక్కటే అయితే వచ్చేస్తుంది. దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, గ్రీన్ కలర్, మనకి గ్రే కలరు, పింక్ కలరు, ఈ విధంగా కలర్స్ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అన్నిటికీ కూడా చాలా బాగున్నాయి. క్లాత్ అయితే సూపర్గా అయితే ఉంది, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ప్యూర్ సిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మాత్రం చాలా ప్యూర్గా అయితే ఉంది. మీకు చూస్తేనే ఫ్యాబ్రిక్ అనేది తెలిసిపోయి ఉంటుంది, చాలా ప్యూర్గా అయితే ఉంది. ఈ డ్రెస్ మెటీరియల్ స్పెషల్ ఏంటి అని అంటే మనకి హకోబా టాప్ అయితే వస్తుంది. ప్యాంట్ వచ్చరికి మనకి కాటన్ అయితే వస్తుంది. చున్నీ వచ్చరికి కోటా చున్నీ అయితే వస్తుంది. ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్, లోటస్ ఫ్లవర్స్ డిజైన్ తోటి మనకి చున్నీ అనేది ఇచ్చేసారు. చాలా బాగుంది, ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అది వచ్చరికి చున్నీ అండి. ఎంత బాగా డిజైన్ అనేది ఇచ్చారు చూడండి. కలర్ఫుల్గా చాలా బ్రైట్గా చున్నీ అయితే చాలా బాగుంది. మంచి రిచ్ లుక్ అయితే ఉంది చున్నీలో. ఈ టాప్ వచ్చేసరికి మంగళగిరి కాటన్ అనమాట. ఈ విధంగా బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసి మనకి మంగళగిరి కాటన్లో డ్రెస్ మెటీరియల్స్ ఇవి. ఇది టాప్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఈ కలర్లో ఉంటుంది. తర్వాత వచ్చేసరికి చున్నీ వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్, అదే కోటా ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా బొటిక్ అనేది వస్తుంది. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి దీనికి వచ్చేసరికి ప్యాంట్ అనేది ఉండదు, ఓన్లీ టాప్ చున్నీయే ఉంటుంది. చాలా బాగుంది, చూడండి ఒకసారి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. ఇది ఒక కలర్ అండి, ఎల్లో కలర్. ఎల్లో కలర్లో మనకి లైట్ పింక్ కలర్ అయితే చున్నీ అనేది ఇచ్చేసారు. చాలా బాగుంది. ఇది ఒక కలర్ అండి, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ మీద మనకి వైట్గా ఈ విధంగా వైట్ కలర్లో గ్రీన్ కలర్ బూటీస్ అనేవి వచ్చేసి, ఫ్లవర్స్ అనేవి వచ్చేసి చాలా బాగుంది. చూడండి, ఇది ఒక కలరు. ఇది వచ్చేసరికి మంగళగిరి. ఇప్పటి వరకు మనం కాటన్ చూసాం కదండి, ఇప్పుడు వచ్చేసరికి మంగళగిరి పట్టు అనమాట. పట్టు డ్రెస్ మెటీరియల్ చూడండి, చాలా బాగుంది. ఈ విధంగా మనకి టాప్ అనేది వస్తుంది. తర్వాత చున్నీ వచ్చేసరికి ఇదే చున్నీ వస్తుంది. ప్యాంట్ అనేది ఉంటుంది, కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. కానీ దీనికి మాత్రం ఈ పట్టు మంగళగిరి డ్రెస్ మెటీరియల్కి మాత్రం ప్యాంట్ కూడా అయితే మనకి కాటన్, ప్యూర్ కాటన్ ప్యాంట్ అయితే ఇచ్చేసారు. చూడండి, ప్యూర్ కాటన్. మనం స్టార్టింగ్లో హకోబా డ్రెస్ మెటీరియల్ అనుకున్నాం కదా, హకోబా టాప్, నెక్స్ట్ చున్నీ, కాటన్ ప్యాంట్ వస్తుందని చెప్పాను కదా. దాంట్లో వచ్చేసరికి ఈ కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. చూడండి, స్కిన్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ చున్నీ వచ్చేసి మనకి ప్యాంట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వస్తుంది. ప్యూర్ కాటన్ వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ హకోబా స్టైల్లోనే ఇదొక కలర్ అండి, గ్రీన్ కలరు. మనకి చున్నీ వచ్చేసరికి కోటా చున్నీ, ఈ విధంగా వైట్ కలర్ అయితే వచ్చేసింది. ప్లెయిన్ టాప్, బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్గా వస్తుంది. ప్యూర్ కాటన్ పట్టు డ్రెస్ మెటీరియల్స్లో ఇది ఒక కలర్ అండి. దీనికి వచ్చేసరికి కాంబినేషన్ మనకి బ్లాక్ కలర్ అయితే వస్తుంది. బ్లాక్ కలర్ దుపట్టా, నెక్స్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్, ప్యూర్ కాటన్ ప్యాంట్ అయితే వస్తుంది. చూడండి, కలర్స్ అయితే చాలా బాగున్నాయి, మిస్ చేసుకోవద్దు. ఇది కూడా బ్లాక్ ప్రింట్ డ్రెస్సెస్ అనమాట. ప్యూర్ కాటన్ బ్లాక్ ప్రింట్ డ్రెస్సెస్, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అయితే చూపిస్తాను ఎలా ఉంది అనేది, చూసేయండి.
టాప్ అండి. ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అనమాట. మీకు ప్రింట్ కనిపిస్తుందని అనుకుంటున్నాను, దగ్గర పెట్టి చూపిస్తున్నాను. సెల్ఫ్ ప్రింట్ అనమాట. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా ప్రింట్ బూటీస్ అనేది వచ్చేస్తాయి బాటమ్. ఈ దుపట్టా స్పెషల్ ఏంటి అని అంటే కోట బ్లాక్ ప్రింట్ దుపట్టా అండి. సూపర్ గా అయితే ఉంది. చూడండి, ఈ విధంగా ప్రింట్ అనేది వీళ్ళు ఓన్ గా అయితే వేసేసి మనకి అవైలబుల్ గా అయితే ఇస్తారండి. చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చూసాం కదా, ఆ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి ఇంకొక కలర్ అనమాట. ఈ విధంగా మనకి టాప్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి ప్యాంట్ అండి. తర్వాత వచ్చేసరికి చున్నీ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. ఇవన్నీ కూడా కోటా చున్నీ అండి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇది వచ్చేసరికి ప్రింట్ అండి. కోటా మీద ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చింది. బ్లాక్ ప్రింట్ అనేది వచ్చింది. చాలా బాగుంది. కాంబినేషన్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. ప్యాంట్ చూడండి, ప్యాంట్ ప్రింట్ అనేది చాలా బాగుంది. టాప్ లాగా కూడా మీరు కుట్టించుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి 2.5 meters ఉంది. ఇది ప్రింట్ ఇచ్చేసారు కాబట్టి మనం టాప్ మాదిరిగా కూడా యూజ్ చేసుకోవచ్చు. టాప్ బాటమ్ మన ఇష్టం అండి. మనం ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. వీటిలలో వచ్చరికి ఈ కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చరికి బ్లూ కలర్, ఇలా డాట్స్ అయితే వస్తుంది. లోపల ప్యాంట్ వచ్చరికి సీ గ్రీన్ ఉంటుంది కదండి, ఆ సీ గ్రీన్ కలర్లో చున్నీ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇది ఒక కలరు. నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి. ఇది వచ్చేసరికి టాప్ అనమాట. పైన వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న బూటీస్ అనేవి వచ్చేసి మనకి కింద ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి కోటా చున్నీ విత్ బ్లాక్ ప్రింట్. ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేసి మనకి చున్నీ అనేది కోటా చున్నీ అయితే ఇచ్చేసారు. చూడండి, మనకి ఆ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ లో మనకి దుపట్టా అనేది ఇచ్చేసారు. మనకి ప్యాంట్ కూడా డిజైన్ అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా ప్యాంట్ కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చేసారు. అసలుకి టాప్ అండి, హకోబా టాప్, బ్లాక్ ప్రింట్ తోటి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది. పైన అయితే జస్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. హకోబా ప్రింట్ తోటి మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసి కింద వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, కింద ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది. బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి బాటమ్ అండి. బాటమ్ బ్లాక్, మనకి మధ్యలో ఈ విధంగా రౌండ్ గా అయితే వచ్చేసి కింద వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది. బాటమ్ కి కూడా ఫుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి దుపట్టా అండి, కోటా దుపట్టా, క్రాస్ పట్టీలు. ఇవి వచ్చేసరికి ఇవి కూడా డ్రెస్ మెటీరియల్సే. ఇది వచ్చేసరికి టాప్ అండి. టాప్కి వచ్చేసరికి ఈ విధంగా మనకి లైన్స్ అనేది వచ్చేసి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది. చూడండి, చాలా బాగుంది. మనకి బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ బాటమ్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్యూర్ కాటనే. ఇదైతే చున్నీ అండి. చున్నీ చూడండి ఎంత స్మూత్గా ఉందో. నేను పట్టుకుంటే మీకు అర్థమవుతుందండి, చాలా స్మూత్గా చాలా బాగుంది. చున్నీ అయితే చున్నీకి వచ్చరికి ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది, అసలు వెయిటే లేదు. నేను బ్లూ కలర్ అయితే చూపించాను కదా, తర్వాత వచ్చరికి పింక్ కలర్ అయితే ఉంది, సేమ్ డిజైన్ అండి. తర్వాత ఎల్లో కలర్ అయితే ఉంది, ఇంకొకటి వచ్చరికి బ్లూ కలర్. ఈ విధంగా 4 colours తో అయితే ఈ డిజైన్ లో అయితే 4 colours తో అయితే అవైలబుల్ గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చరికి ఆర్గంజా డ్రెస్ మెటీరియల్ అనమాట. ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. చూడండి, చూపిస్తాను. ఇది వచ్చేసరికి కింద వస్తుంది, మనకి పైన అంతా వచ్చేసరికి ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది. దుపట్టా వచ్చేసరికి ఈ విధంగా మనకు మంచిగా మధ్యలో అయితే డిజైన్ అనేది వచ్చేసి కింద వచ్చేసరికి కట్ వర్క్ తో అయితే ఇచ్చేసారు. చూడండి, ఈ విధంగా కట్ వర్క్ మనకి ఫ్లవర్స్ డిజైన్ తోటి, ఇదంతా కూడా థ్రెడ్ వర్కేనండి. చాలా బాగుంది. ఈ ప్యాంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చేస్తారు. లైట్ పింక్ కలర్ లో ఒక అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి బ్లూ కలర్, తర్వాత వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. ఈ విధంగా 4 colours అయితే ఈ డ్రెస్ మెటీరియల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ డ్రెస్ మెటీరియల్ స్పెషల్ ఏంటి అని అంటే, డ్రెస్ అంతా ఓవరాల్ గా ఈ విధంగా హెవీ వర్క్ అయితే ఇచ్చేస్తారు. చూడండి, కానీ ఎంత వర్క్ ఉన్నా సరే అండి మనకు వెయిట్ అనేది లేదు. వెయిట్ లెస్ లో హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు. చూడండి, చాలా బాగుంది ఈ డ్రెస్ మెటీరియల్ అయితే. ఇంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. దీనికి వచ్చరికి బాటమ్ సెల్ఫ్ కలర్ లో ప్లెయిన్ అయితే ఇచ్చేస్తారండి. ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్. తర్వాత దుపట్టా వచ్చేసరికి చూడండి, ఈ విధంగా దుపట్టా అయితే ఇచ్చేస్తారండి. ఈ విధంగా కట్ వర్క్ అనేది వచ్చేసి మనకి కింద ఈ విధంగా డిజైన్ అనేది వచ్చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చాయి. చూసేసరికి కోటా డ్రెస్ మెటీరియల్ మనకి ఈ విధంగా 2 colour కాంబినేషన్ లో అయితే ఉంటుంది. పైన వచ్చరికి మనకి క్రీమ్ కలర్ వచ్చేసి, కింద వచ్చరికి బ్లూ కలర్ అయితే వస్తుంది. ఈ విధంగా థ్రెడ్ వర్క్, ఇదంతా కూడా థ్రెడ్ వర్కేనండి. మనకి ప్యాంట్ వచ్చరికి బ్లూ కలర్ అయితే వస్తుంది. దుపట్టా వచ్చరికి
దుపట్టా మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అనేది వచ్చేసి కోటా దుపట్టా అండి. డిజైన్ అనేది వచ్చేసరికి ఈ విధంగా టాజిల్స్ అయితే ఇచ్చారు. దీంట్లో కలర్స్ అయితే ఇంకో 2 కలర్స్ అయితే ఉన్నాయండి. అన్నిటికీ కూడా మనకి వైట్ అనేది హాఫ్ వైట్ అనేది కామనే. తర్వాత కింద కలర్ అనేది మారుతుంది. మనకి దుపట్టా ప్యాంట్ వచ్చేసరికి ఈ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇంకో కలర్ వచ్చేసరికి ఈ కలర్ అయితే ఉందండి. చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ అండి ఇది కూడా. కానీ దీనికి వచ్చేసరికి టాపు చున్నీనే వస్తుంది. టాపు దుపట్టా వస్తుంది. ఇది వచ్చేసరికి చందేరి, ప్యూర్ చందేరి డ్రెస్ మెటీరియల్ అనమాట. ప్యూర్ చందేరి డ్రెస్ మెటీరియల్. విధంగా అమ్మాయిది అయితే వచ్చేసి చూడండి ఎంత బాగుందో. డ్రెస్ మెటీరియల్ అయితే సూపర్ గా అయితే ఉందండి. చాలా బాగుంది. ఇక్కడ బర్డ్స్ డిజైన్ తో కూడా ఇచ్చేసారు చూడండి. వాటిలో కలర్స్ ఏనండి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తోటి అయితే వస్తుంది. ఈ విధంగా ఫ్లవర్స్ డిజైన్ తోటి, అమ్మాయి బొమ్మతోటి, ఈ విధంగా అయితే ఫ్లవర్స్ డిజైన్ తోటి అయితే ఒక 4 కలర్స్ అయితే ఉన్నాయండి టోటల్ గా. ఇది వచ్చరికి జామ్దాని డ్రెస్ మెటీరియల్. డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఓవరాల్ గా అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది వచ్చరికి కోటా డ్రెస్ మెటీరియల్స్. ఇది వచ్చరికి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్. ఇవన్నీ కూడా జామ్దాని డ్రెస్ మెటీరియల్స్. మీరు జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ కోసం చూస్తున్నారంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. శ్రీ సాయి ఫ్యాషన్స్ వాళ్ళది ఎగ్జిబిషన్ అనేది టౌన్ హాల్లో, విఆర్సీ సెంటర్ టౌన్ హాల్లో అయితే జరుగుతుంది. 5th to 6th అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. తప్పకుండా అయితే విజిట్ చేసి ఈ శ్రావణ మాసం స్పెషల్గా ఉండే ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూసేసి తీసేసుకోండి. ఇది కూడా డ్రెస్ మెటీరియల్స్ ఏనండి. మనకి నెక్ ప్యాటర్న్ వచ్చరికి ఈ విధంగా వాళ్ళే అయితే ఇచ్చేస్తారు. నెక్కి వచ్చరికి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చేసారు. చూడండి చూపిస్తున్నాను. ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చేసారు. చాలా బాగుంది. మనం డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసాం కదా. ఇది వచ్చరికి డ్రెస్ అండి, స్టిచ్ డ్రెస్ అనమాట. మనం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డ్రెస్. నెక్ ప్యాటర్న్ వచ్చరికి ఈ విధంగా స్కాలప్ తోటి ఈ విధంగా నెక్ అయితే ఇచ్చేసారు. టోటల్ గా మనకి డ్రెస్ దగ్గర ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ లో మొత్తం వచ్చేసరికి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు. చూడండి నేను దగ్గరగా అయితే చూపిస్తాను. థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు. తర్వాత వచ్చేసరికి మొత్తం హ్యాండ్స్కి వచ్చేసరికి ప్రింట్ అనేది ఇచ్చేసారు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేసి మనకి కింద ఈ విధంగా టాజిల్స్ మాదిరి అయితే ఇచ్చేసారు. టోటల్గా ఓవరాల్గా డ్రెస్ లుక్ అనేది చూపిస్తాను. ఈ విధంగా వచ్చేస్తుందండి. కింద ఇదంతా వచ్చేసరికి మనకి కింద వచ్చేసరికి ప్రింట్ అనేది ఇచ్చేసారు. పైన థ్రెడ్ వర్క్ ఇచ్చారు, కింద వచ్చేసరికి ప్రింట్ అనేది ఇచ్చారు. చూడండి ఈ విధంగా ఇదంతా కూడా ప్రింటేనండి. ఇది వచ్చరికి బాటమ్, మీరు చూస్తున్నారు కదా సేమ్ కలర్ బాటమ్ ఇచ్చారు. కింద వచ్చరికి మనకి ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి దుపట్టా కూడా మొత్తం ఓవరాల్గా అయితే ఈ విధంగా మధ్య మధ్యలో ప్రింట్ అనేది వచ్చేసి ఓవరాల్గా సైడ్స్ అంతా కూడా ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేసింది. మొత్తం దుపట్టా అంతా ప్రింట్తో అయితే ఉంది. చూడండి ఇది కూడా ఒక డ్రెస్సేనండి. స్టిచ్ డ్రెస్ అనమాట. నెక్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. నెక్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది. చూడండి థ్రెడ్ వర్క్, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. నేను దగ్గరగా చూపిస్తున్నాను. ఇంత థ్రెడ్ వర్క్ కింద కూడా మొత్తం ఈ విధంగా థ్రెడ్ వర్కేనండి. ఇదేం ప్రింట్ కాదు. ప్రింట్ అనేది చూపించాను కదా, ఇది ప్రింట్ కాదండి. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్కే. చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది. కింద ఈ విధంగా బార్డర్ వచ్చేసి మధ్య మధ్యలో థ్రెడ్ వర్క్ బుటాస్ అయితే వచ్చేసి నెక్ దగ్గర మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇది వచ్చరికి బాటమ్, మనం ఇప్పుడు టాప్ చూసాం కదా దానికి టాప్ బాటమ్. ఇది వచ్చరికి చున్నీ అండి. చున్నీకి వచ్చరికి ఈ విధంగా మధ్య మధ్యలో చిన్న చిన్న బుటాస్ అండి. చూడండి ఈ విధంగా చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చేసారు. ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా స్టిచ్ డ్రెస్సెస్ ఏనండి. మనం ఏం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకు స్టిచ్ చేసిన డ్రెస్సెస్ ఒకసారి చూపిస్తాను. ఓవరాల్గా స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది వచ్చరికి ఒక టాప్ అండి. టాప్ బాటమ్ చున్నీ అయితే వచ్చేస్తుంది. మనకు నెక్ వచ్చరికి ఈ విధంగా వీ నెక్ అయితే వచ్చేసి మనకి ఈ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేస్తుంది. లోపల వచ్చరికి మనకి బాటమ్ చున్నీ అయితే ఉంటుంది. సేమ్ కలర్ అండి. చూడండి సేమ్ కలర్ లో అయితే ఉంటుంది. డ్రెస్సెస్ అనేది ఇవి కూడా స్టిచ్ డ్రెస్సెస్. మనకి దీంట్లో వచ్చరికి 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి నెక్ ప్యాటర్న్ వచ్చరికి వీ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న చిన్నగా అయితే బుటాస్ మాదిరి అయితే వచ్చేసింది. చూడండి దీంట్లో కూడా ఒక 3 కలర్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇది ఒక డ్రెస్ అండి. సేమ్ చూడండి ఈ విధంగా నెక్ అనేది వచ్చేసి మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ ఉంది. ఇది మనకి టాప్ బాటమ్ చున్నీ అయితే వస్తుంది. మనకి నెక్ దగ్గర వచ్చరికి ఈ విధంగా
మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు. కింద కూడా ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ అనేది ఇచ్చేసారు. దీంట్లో కూడా 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బ్లూ కలర్, మనకి పింక్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకొకటి డార్క్ బ్లూ కలర్ కూడా ఉందండి. టోటల్గా 3 కలర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా బాటమ్ చున్నీ అయితే ఉంటుంది. ఇది వచ్చరికి లెనిన్ జాన్దాని డ్రెస్ అండి, డ్రెస్ మెటీరియల్ కాదు. దీంట్లో కూడా చూడండి బాటము చున్నీ ఈ విధంగా ఇస్తారు. మనకి టాప్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఒక ఎలిఫెంట్ మీద ఈ విధంగా వచ్చేసి చాలా బాగుంది. దీనికి కూడా మనకి చున్నీ అయితే ఈ విధంగా ఇచ్చేసారు. బాటమ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ అయితే ఉంటుంది, ప్లెయిన్. ఇది కూడా అంతేనండి. చూడండి ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. క్లాత్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు. మనకి బాటమ్ చున్నీ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా స్ట్రైప్స్ అయితే ఇచ్చేసారు. ఇవన్నీ కూడా డ్రెస్సెస్ ఏనండి. ఒకసారి ఓవరాల్ గా చూసేయండి. దీన్ని చూడండి, నెక్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. నెక్ దగ్గర డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇది కూడా అండి ప్యూర్ కాటన్ డ్రెస్ అండి. ఇది కూడా ఒక డ్రెస్ అండి. ఇవన్నీ కూడా డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ అయితే డ్రెస్ మెటీరియల్స్ చూపించాను కదా, ఇవన్నీ కూడా స్టిచ్డ్ అండి. ఆల్రెడీ స్టిచ్ చేసినవి. మనకి టాప్ బాటమ్ చున్నీ అయితే వస్తుంది. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూసేయండి. చూడండి చాలా బాగున్నాయి అసలు. చూడండి ఎంత బాగుందో డ్రెస్. ఇది కూడా అండి టాప్ బాటమ్ చున్నీ అయితే వస్తుంది. టాప్ దగ్గర ఈ విధంగా అయితే ఇచ్చేసారు. మనకి బాటమ్ చున్నీ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. బాటమ్కి ఇలా వస్తుంది. సేమ్ చున్నీ కూడా వచ్చేస్తుంది అండి. ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. ఇదైతే సూపర్గా ఉంది. మీ డ్రెస్ మెటీరియల్స్ చూడాలనుకుంటున్నారా? నెల్లూరులో ఉంటే వాళ్ళైతే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. టౌన్ హాల్లో అయితే మనకి 5th, 6th అనేది జరుగుతుందండి ఎగ్జిబిషన్ అనేది. అస్సలు మిస్ అవ్వద్దండి, తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి. ఓవరాల్గా మీకు ఈ కలెక్షన్స్ ఏ కలెక్షన్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.